హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దోసకాయ పచ్చడి చూడండి ఎలా ఉందో. సో చూస్తే కొద్దీ ఎప్పుడు తినాలనిపిస్తుంది కదా. సో సూపర్ టేస్టీ అయితే. సో దోసకాయ పచ్చడి ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. సో దోసకాయ పచ్చడి అన్నంలో కాకుండా చపాతీలోకి సూపర్ ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ పచ్చడి అయితే స్పెషల్. సో ఎలా చేసుకోవాలి దోసకాయ పచ్చడి అనేది ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. ఫస్ట్ దోసకాయ కావాలి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర, సాల్ట్, ధనియాలు, తెల్లగడ్డలు, మెంతులు, పసుపు, ఆయిల్, కొద్దిగా చింతపండు, తర్వాత కొత్తిమీర లాస్ట్లో. సో ఈ మొత్తానికి పదార్థాలు దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఒకసారి చూడండి, ఇవి ప్రాసెస్ దోసకాయ పచ్చడికి కావాల్సిన ప్రాసెస్ ఐటమ్స్. దోసకాయ తోలు ఉంది కదా, ఇవంతా తీసేసి తోలుని తీసేసి మనం ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి, చిన్న పీసెస్గా. చూడండి, ఇప్పుడు మనం దోసకాయ పచ్చడి కావాల్సిన దోసకాయని మనం తోలు తీసేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్రాసెస్ చూడండి, ఇటు మనము దోసకాయ పచ్చడికి తోలు తీసేస్తున్నాం మొత్తం. సో దోసకాయ ఉన్న లోపల ఉన్న విత్తనాలు అవసరం ఉంటే ఉంచుకోవచ్చు, కావాలనుకుంటే తీసేయచ్చు. మేమైతే విత్తనాలు మొత్తం క్లీన్ చేసేస్తున్నాము. సో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇట్లా వస్తుంది. మనకు కావాల్సుకుంటే పెట్టుకోవచ్చు విత్తనాలు, లేదా తీసేయచ్చు. ఇప్పుడు మన దోసకాయని పీస్ తీసిన తర్వాత దోసకాయని పీసెస్గా కట్ చేసుకోవాలి. సో తోలు తీసిన తర్వాత మనము దోసకాయని పీసెస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. అప్పుడు దోసకాయ పచ్చడి కొంచెం బాగుంటుంది. చూడండి, మనం ఇప్పుడు దోసకాయని తోలు తీసేసి దోసకాయని పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలా, ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరకాయ అట్లా వేసుకోకూడదు, అట్లా వేసుకుంటే అవి పగిలి మన మీద పడుతుంది మొహం మీద. సో మనం పీసెస్గా కట్ చేసుకోవాలి, ఇలా తుంచి వేసుకోవాలి. కొంచెం అడ్డం తుంచుకొని వేసుకోవాలి పచ్చిమిరకాయ. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకోవాలి, ధనియాలు కొంచెం వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత కొంచెము బాగా వేయాలి. కొద్ది కరివేపాకు వేసుకోవాలి, తెల్లగడ్డలు వేసుకోవాలి. సో కొంచెం బాగా వేగనియాలి. దోసకాయ పచ్చడి హెల్త్కి చాలా మంచిది. సో మనము టిఫిన్లోకి, చపాతీలకు బాగుంటుంది, తర్వాత భోజనం కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఉడికిచ్చిన ఐటమ్స్ పక్కన తీసుకోవాలి. సో ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం మంచి వేగి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. సో అదే పెనంలో కొద్దిగా నూనె వేసుకోవడం వల్ల, అదే పాన్లో కొంచెం నూనె వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు మనం దోసకాయ కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి పాన్లో. అలా వేగించిన తర్వాత చిన్న పసుపు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ప్రస్తుతం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఎందుకంటే వేగింది కాబట్టి.
సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెము చల్లగా అవ్వాలి ఇదంతా, అంటే హీట్ ఉంది కాబట్టి. సో చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. సో ఫస్ట్ మనం వేగించుకున్న తర్వాత ఇవి మిక్సీ సో మనం ఫస్ట్ వేగించుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ, సో ఇవి కొంచెం మనం మిక్సీలో వేసుకోవాలా. మిక్సీలో వేసుకొని కొద్దిగా లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం లైట్గా మిక్సీ పట్టిన తర్వాత మనం దోసకాయ ముంచుకునేటి వేసుకోవాలి దీంట్లోనే. సో లైట్గా మిక్సీ పెట్టుకోవాలి. మనము కొద్దిగా మిక్సీ పెట్టిన తర్వాత లైట్ చూడండి. సో ఫస్ట్ మనం లైట్గా మిక్సీ పట్టేసినాము. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దోసకాయ వేయించుకున్నాం కదా, అది వేసుకోవాలి. మనం దోసకాయ వేస్తున్నాం, వేయించుకున్న దోసకాయ వేస్తున్నాం. కొంచెం చింతపండు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టాల్సింది. సో మిక్సీలో మనము మెత్త కాకుండా ఇట్లా పలుక వేసుకోవాలి. మేమైతే పోపు అయితే పెట్టుకోవడం లేదు. సో పోపు పెట్టుకోవచ్చు, మేమైతే పోపు పెట్టుకోవడం లేదు. సో మొత్తానికి అయితే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్గా, హెల్త్కి చాలా ఆరోగ్యమైనది దోసకాయ పచ్చడి. సో మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.